రైట్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖ, ఏలూరు, గుంటూరులో కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. భారీ బందోబస్తు మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై తాజా అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఏలూరు నుండి మురళి అందిస్తారు. మురళి. రైట్ మూర్తి, టీచర్స్ మనం విశాఖపట్నాన్ని చూసినట్టయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాని కారణంగా ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుంది. ముఖ్యంగా గాదే శ్రీనివాసులు నాయుడు, పాకలపాటి రఘువర్మ మధ్య అయితే పోటీ కొనసాగుతుంది. గాదే శ్రీనివాసులు నాయుడు 334 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 10,028 ఓట్లు ఎవరైతే వస్తాయో వారికి ఈ దక్కనుంది. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ రౌండ్ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 10,330 ఓట్ల మెజారిటీలో గాదే శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. అలాగే గట్టి పోటీ పాకలపాటి రఘువరం నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏలూరులో జరుగుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీకి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ 3 అంచెల భద్రత నడుమ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా బ్యాలెట్ బాక్సులు తెరిచిన దగ్గర నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి 450 ఓట్లకి సంబంధించి బ్యాలెట్ పత్రాలు తీసుకున్న ఉద్యోగస్తులు 242 ఓట్లకు మాత్రమే పోలయ్యాయని చెప్పుకోవచ్చు. వాటిల్లో కూడా 42 ఇన్వాలిడ్ ఓట్లుగా గుర్తించారు. ఉదయం నుంచి కూడా ఆ ప్రక్రియ అంటే 3 షిఫ్టుల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం అంటే 8 గంటల డ్యూటీ ప్రకారం 700 మంది సిబ్బందితో అయితే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి ప్రాధాన్యతలో 50 ఓట్లకు సంబంధించి కట్టలు కడుతూ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు, అలాగే వాల్యూడ్ ఓట్లు, ఇన్వాల్యూడ్ ఓట్లని మార్చి వాల్యూడ్ ఉన్న వాటిని ఒక బాక్స్లోను, ఇన్వాల్యూడ్ ఉన్న వాటిని ఒక బాక్స్లో వేస్తూ కూడా కట్టలు కడుతున్నారు. ఇప్పటికీ 4 రౌండ్లు పూర్తయ్యేసరికి అంటే ఒక్కొక్క రౌండ్కి 14,000 చొప్పున కట్టలు కడుతున్న నేపథ్యంలో ఎక్కువగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సుమారు ఒక్కో రౌండ్కి 1,500, 1,600 ఓట్లు ఇన్వాలిడ్గా నమోదవుతున్న కారణంగా అయితే బ్యాలెట్ కూడా 35 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో బ్యాలెట్కి సంబంధించి పూర్తిగా పెద్దగా బ్యాలెట్ ఉన్న నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియ లేట్ అవుతూ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మొదటి రౌండ్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10,000 ఓట్ల మెజారిటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి రౌండ్లో 17,000 ఓట్లు ఉండగా 7,000 ఓట్లు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు, అలాగే 10,000 మెజారిటీతో ఆలపాటి రాజా గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 3 ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతుంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ కావటం 20,000 చిల్లర ఓట్లు ఉండటంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాని కారణంగా అక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. గుంటూరు జిల్లాకు సంబంధించి, గుంటూరు కృష్ణాకు సంబంధించి మొదటి రౌండ్ ఉంది. మొదటి రౌండ్ పూర్తయింది. 10,000 ఓట్ల మెజార్టీలో ఆలపాటి రాజా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొంచెం మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం మీద జరిగే సమయానికంటే రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు, వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వరకు వచ్చేటప్పటికి సమయం పడుతుందంటూ కూడా కౌంటింగ్ అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మూర్తి.
థ్యాంక్ యూ మరి థ్యాంక్స్ ఫర్ అప్డేట్.